హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి ఏ రోజున వస్తుంది, గడియలు, విశిష్టత, ఈరోజు తప్పక వినవలసిన వ్రతకథ, దీపాలు, దానాలు, ముగ్గులు, నైవేద్యం, తులసీకృత విష్ణుస్తుతి, ఇలా మొత్తము సంపూర్ణ పూజా విధానం ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రత్యేకతను ఉంటుందండి. ప్రత్యేకమైన పూజలకు, దానాలకు అనుకూలమైన కాలంగా చెప్తారు. అలాంటి రోజుల్లో కార్తీక శుద్ధ ద్వాదశి ఎంతో విశేషమైనది. దీన్నే మనము క్షీరాబ్ద ద్వాదశి అంటాము. ఈరోజు పాల సముద్ర మదనం జరిగిందని అందుకే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటారు. ప్రత్యేకంగా శయన ద్వాదశి అని ఎందుకు అంటారంటే, ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని బయటికి వస్తారనమాట. ఇక దామోదరుడిగా మేల్కొని తలుపు తీసుకొని అందరికీ దర్శనం ఇచ్చే రోజు. అందరూ దేవతలు, ఋషులు దీపాలతోటి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు. పాల సముద్రం అంతా కూడా దీపాలతోటి వెలుగొందుతుంది. అక్కడ వైకుంఠం నుండి బయటికి రావడంతో బృందావనంలోకి అడుగు పెడతారు. బృంద అంటే తులసీవనం. శ్రీ మహావిష్ణువు కోసము తులసి అమ్మవారు అనేక దీపాలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటుందట. అందుకని మనం ఈరోజు సాయం సంధ్యా సమయంలో తులసి కోటను మరియు ఉసిరి పెట్టి పూజ చేసి, మనం కుదిరితే ఎన్ని దీపాలు కుదిరితే అన్ని దీపాలు పెట్టి శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాల కోసం మనము ఈరోజు చేస్తామన్నమాట. తులసి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిని మనము శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి ఇరువురికి కళ్యాణం చేసి పూజ చేస్తారు. ఈ విషయాలు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని, స్నానం చేసి, ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని, గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలండి తప్పకుండా. పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో అక్కడంతా శుభ్రము పసుపు నీళ్ళు జల్లుకొని శుభ్రం చేసుకొని, పైన పీట వేసుకొని, పీట మీద కొంచెం పసుపుతోటి అలికి ఈ విధంగా మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ ముగ్గులు వేసుకుంటే స్వామివారికి ప్రీతికరమైన వారము అవుతామట. శంకు, చక్రము, మాలు, స్వస్తికు, అష్టదళ పద్మము వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. నేనైతే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మరియు ఉసిరి మొక్కే పెట్టుకున్నానండి. మన చేతో అయితే కొమ్మ తుంచి తెచ్చుకోకూడదు, బయట అమ్ముతారు, తీసుకొచ్చుకోవచ్చు. లేదు అంటే ఉసిరి మొక్కగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నా మంచిది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా మనము తులసి కోటని అంతా పసుపు కుంకుమలతోటి, పువ్వులతోటి అలంకరించుకోవాలి. రోజు ఎవరైతే తులసి, ఉసిరికే అంటే లక్ష్మీనారాయణను పూజిస్తే సకల సంపదలు కలిగి వారి పాపాలు అగ్నిహోత్రంలో వేసిన పత్తి పోగు వలె నశించుకుపోతాయట. ఈ సమయంలో పూజ చేసినా, చూసినా, నమస్కరించి, వ్రతకథ చదివినా కూడా, దీపధూపాలు మనము చూసినా కూడా గంగా స్నాన ఫలితాన్ని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో చేసుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ అక్షింతలు మన మీద జల్లుకున్నా, లేదా ఆలయాల్లో ఈరోజు కళ్యాణం చేస్తారు, అయిన తర్వాత అక్షింతలు తల మీద జల్లుకుంటే చాలా మంచిది. పెళ్ళి కాని వారు కనుక ఈ అక్షింతలు వేసుకుంటే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందట. పెళ్ళైన వారికైతే ఎల్లప్పుడూ వారి అనుబంధం గట్టిపడుతుందని పెద్దలు చెప్తారండి. రోజు తులసి అమ్మవారిని పూజించి దీపం పెట్టిన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రోజు బృందావనానికి విచ్చేసి లక్ష్మీ సమేతుడై వేంచేసి తులసిమాతతో కలిసి వరాలిచ్చే అతి పవిత్రమైన రోజే ఈ రోజు అన్నమాట. విధంగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని, ముగ్గులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. ఉసిరి మొక్క ఉన్నా, లేదు బయట అమ్మిందైనా మనము, లేదు అంటే కనుక తులసి కోటలోన గుచ్చుకోవచ్చు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025వ సంవత్సరంలో మనకి క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజున వస్తుందండి. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. ద్వాదశి తిథి మనకి 2వ తేదీ తెల్లవారుజామున అంటే 1వ తేదీ రాత్రి, 2వ తేదీ తెల్లవారుజామున అంటే రాత్రి 1:21 నుంచి ప్రారంభం అవుతుంది. మరలా మనకి 2వ తేదీ రాత్రి 1:35 వరకు కూడా ద్వాదశి తిథి ఉంటుంది. అంటే 2వ తేదీ పూర్తి ద్వాదశి గడియలు ఉన్నాయండి. మనము సాయంత్రం సమయంలో మనము శ్రీ మహావిష్ణువుని, ఉసిరిలో శ్రీ మహావిష్ణువుని, తులసి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇరువురికి కళ్యాణం చేసి దీపాలు వెలిగించుకొని విశేషంగా పూజ చేసుకుంటామండి. అది మనం చేసుకోవాల్సింది 2వ తేదీ సాయంత్రం చేసుకుంటాము. ఆదివారం వస్తుందండి.
ఎట్టి పరిస్థితుల్లో కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే ముట్టము. అందులో ముఖ్యంగా ఈరోజు అస్సలు వండుకోకూడదు. ఇంకా తులసి దగ్గర శ్రేష్టం ఏమిటి అంటే మట్టి ప్రమిదలు శ్రేష్టం అండి. ఉసిరి దీపం తప్పకుండా పెట్టాలి. ఉసిరి దీపము 2 లేదా 5 అలా పెట్టినా కూడా చాలా మంచిది. ఈరోజు ఉసిరి దీపం పెడితే చాలా మంచిది. మనకున్న సకల పాపాలు హరించుకుపోతాయి. మనకి ఉసిరి మొక్క కాయలతో ఉన్నదైతే ఇంకా చాలా శ్రేష్టము. లేదు కనుక నేను ఒక ఉసిరికాయకి పసుపు కుంకుమ పెట్టి నేను ఉసిరి మొక్కలోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తారో వారిని దరిచేరడానికి కూడా యమధర్మరాజు భయపడతారని మన పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశి రోజు కానీ కార్తీక మాసంలో కానీ ఉసిరి దీపము ఇంట్లో కానీ తులసి కోట వద్ద కానీ పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉసిరి దీపము ఉసిరి చెట్టు కింద కానీ దీపం పెట్టిన కొన్ని జన్మల పాపాలు నశిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. చెట్టు కింద చేస్తారండి. మనకి ఇంట్లో అంటే పెద్ద ఉసిరి చెట్లు దొరకవు కాబట్టి మనం ఇలా తెచ్చుకొని చేసుకుంటాము. ఇంకో పీట వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ పైన పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఒక తమలపాకు మీద పసుపు గణపతిని చేసి పెట్టుకున్నాను. ఇంకో తమలపాకు మీద విష్ణుమూర్తి విగ్రహము, లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్నవి లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ఫోటో ఉన్నా కూడా మనం ఈరోజు పెట్టుకోవచ్చు. పిండి దీపాలు 5, ఉసిరి దీపాలు 5, మామూలుగా మట్టి ప్రమిద దీపాలు 5 ఇలా పెట్టుకున్నానండి. అన్నీ అరేంజ్ చేసుకొని అన్నిటికీ కూడా చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీపాలు కుదిరితే అన్ని దీపాలు పెట్టుకుంటే ఆ వెలుగుకి శ్రీ మహావిష్ణువు వెలుతూ ఆ తులసి అమ్మవారి ముందు దీపాలు చూసి మన ఇంటికి వచ్చి మనల్ని కటాక్షిస్తారని ఒక నమ్మకం అండి. పూజలకైనా మనము గణపతిని పూజిస్తాము కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పూజ జరగాలని ముందుగా ఆ గణపతిని పూజించుకొని అక్షింతలు పువ్వులతోటి గణపతి అష్టోత్తరం చదువుకొని స్వామివారి షోడశోపచార పూజ చేసుకొని ధూపం చూపించిన తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టాలి. గణపతిని విడిగా ఇట్లా ముందు పెట్టుకోవచ్చు కానీ తులసి కోట లోపల మాత్రం పెట్టకూడదండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, తులసి అష్టోత్తరము ఇవన్నీ చదువుకొని పువ్వులు అక్షింతలతోటి పూజ చేసుకోవాలి. తులసి కోటకి ఉసిరి అంటే శ్రీ మహావిష్ణువుకి కూడా మనం అక్షింతలు పువ్వులు సమర్పించి పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. వస్త్రము వేసుకోవాలండి. గణపతికి స్వామివారికి మనము తులసి అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకి అంటే ఉసిరికి కలిపి కూడా మనము వస్త్రం సమర్పించుకోవాలి. విధంగా అష్టోత్తరము అన్నీ చదువుకున్న తర్వాత మనము దీపాలు అన్నీ వెలిగించుకోవాలి. తాంబూలము పెట్టుకోవాలండి. అరటి పండ్లు ప్రసాదంగా శ్రేష్టం ఏంటంటే చెరుకు ముక్కలు, అరటిపళ్ళు, వడపప్పు, పానకము, సలిమిడి, ఖర్జూరాలు ఇవి పెట్టుకోవాలండి. నేను చెరుకు ముక్కలు తప్పించి మిగిలిన అన్నీ పెట్టాను ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత మనము నైవేద్యాలు సమర్పించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అప్పుడు అన్ని ఒత్తులు కూడా మనం వెలిగించుకోవాలి. అవి వెలిగించుకొని మనము వ్రత కథ చదువుకోవాలి. ఆ వ్రత కథ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈరోజు ఇప్పుడు చెప్పే ఈ కథ విన్నా లేదు అంటే చదివినా శ్రవణం చేసినా కూడా ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున అంబారీషుడని విష్ణు భక్తుడు ద్వాదశి వ్రతం ఆచరించను. కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే పూజించి మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించవలేను. అంబారీషుడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. ప్రతి ద్వాదశి నాడు ద్వాదశి వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నవి. అందుకే ఆ రోజు త్వరగానే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదల్చెను. ఆ రోజు అక్కడకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబారీషుడు ఆ మునిని ఆహ్వానించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలన కాన త్వరగా స్నానాదులు ముగించి రమ్మని చెప్పాను. అప్పుడు ఆ ముని అంగీకరించి వెడలెను. అంబారీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాస మహాముని రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. ఇంటికి వచ్చిన అతిథిని భోజనానికి పిలిచి తర్వాత పెట్టకపోతే మాట తప్పి మహాపాపునావును. అది మంచిది కాదు. వచ్చే వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవును. గృహస్థులకు ఇది మంచిది కాదు. భంగమగును. రాకుండా భుజించో నన్ను శపించును అని మనసులో అనుకొని బ్రాహ్మణ భోజనం అతిక్రమించి రాజు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. అలా చేసిన హరిభక్తి విడిచిన వాడినగుదును. అలా ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణునే పోగొట్టగలడు. అందుకని ద్వాదశి గడియలు ఉన్నప్పుడే భుజించవలని పండిత శ్రేష్ఠులతో
జలపానం చేయట దోషము కాదని జలపానం చెయ్యపోగా అంతలో దూర్వాసుడు కోపంగా వచ్చి ఈ మదాంద నన్ను భోజనానికి రమ్మని చెప్పి నేను రాకమునిపే నీవేలా భుజించితివి, ఇంతటి ధర్మ పరిత్యాగివి, ఎంత నిర్లక్ష్యము, నన్ను భోజనానికి పిలిచి అన్నం పెట్టేదనని ఆశ చూపి నేను భుజించకుండానే నువ్వేలా భుజించితివి, నీవు భుజించి హరిభక్తిని నిర్లక్ష్యం చేసినావు, బ్రాహ్మణ అవమానమును శ్రీహరి సహించడు, మహాభక్తుడివని నువ్వు అతి గర్వంతో ఉన్నావని నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు భయంతో గడగడా వణుకుచు మహానుభావ, నేను ధర్మహీనుడను, నా అజ్ఞానంచే ఇట్టి అకార్యమును చేసి తిని నన్ను రక్షింపుడు, బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, మీరు దయగలవారు, నన్ను కాపాడుము అని కాళ్ళపై పడి వేడుకొనెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు, నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవు గాక అని ఇంకా ముందు ఆలోచించకుండా శపించెను. తను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తమ భక్తునికి ఏ అపాయము కలగకుండటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను. నా దూర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శ చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలకు అక్కుచు దూర్వాసునిపై పడబోయెను. ఆ సుదర్శన చక్రము దూర్వాసుని వెంట పడగా అతడు భయంతో సర్వదేవతలను, మునులను, బ్రాహ్మణు శివుడిని ఎంత ప్రార్థించినను ఆయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయినారు. లోకంలోని వారు కూడా కాపాడలేకపోయారు. అప్పుడు వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు వద్దకెళ్ళి వాసుదేవ, నేను అపరాధం చేసి తిని నన్ను క్షమింపుము, మీ చక్రాయుధం నన్ను చంపడానికి వచ్చుచున్నది, దాని నుండి కాపాడమని వేడుకొన్ను, మీరు భృగు మహర్షి చేసిన అపరాధమును సహించినట్లే నాయందు కూడా కరుణ చూపించమనగా శ్రీహరి మందహాసంతో బ్రాహ్మణ ప్రియుడను, నీవు బ్రాహ్మణ అవతారమెత్తిన రుద్రుడవు, నేను త్రికరణముచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను, ప్రతి యుగమున గో దేవ బ్రాహ్మణులకు సాధువులకు సంబంధించి ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించెదను. నీవు అకారణంగా అంబరీషుని శపించితివి, నీవిచ్చిన 10 శాపములను అనుభవించునని అంబరీషుని ద్వారా బదులు పలికిన వాడని నేనే, బ్రాహ్మణులను దూషించరాదు, నీవు అంబరీషుని వద్దకు వెళ్ళి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీ మహావిష్ణువు వద్ద సెలవు తీసుకొని అంబరీషుని వద్దకు వెళ్ళి ధర్మపాలక అంబరీష, నన్ను రక్షింపము, నా తప్పును క్షమింపుము, శ్రీమన్నారాయణ వేడుకొనక నీ వద్దకు పంపినాడు అని నా అంబరీషుడు సుదర్శ చక్రమును ప్రార్థించగా చక్రము శాంతించెను. ఈ రీతిగా దుర్వాసుడు శాంతించి నీ వల్లే సుదర్శన చక్రము శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం నాకు కలిగినవి, నీతో భోజనం చేయట నా భాగ్యము అని దూర్వాస మహాముని పలికి అంబరీషునితో కలిసి పంచభక్ష పరమాన్నములతో భోజించి అతని దీవించి తిరిగి తన ఆస్థానమునకు వెళ్ళెను. ఈరోజు జరిగిన ఈ అంబరీషుని ఆధ్యాత్మికతకు సంతుష్టుడైన అంబరీషుడు ఈరోజు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని అనుగ్రహిస్తాడు. పూర్తి అయిన తర్వాత అక్షింతలు స్వామి అమ్మవార్ల దగ్గర వేసి తలపై వేసుకోవాలండి. ఆ తర్వాత మన పూజ అంతా అయిన తర్వాత బ్రాహ్మణులకి ఉసిరి దీపం దానం చేస్తే కలిగే ఫలితం అంతా ఇంత కాదు. ఇంకా మనకి ఏంటంటే తులసి కోట వద్ద అంటే ఉసిరి చెట్టు కింద ఇస్తే ఇంకా చాలా మంచిది. ఈ కథ కార్తీక మాస వ్రత మహత్యంలో ఉంటుందండి. ఇంకా కార్తీక పురాణంలో కూడా ఉంటుంది. వచ్చిన లక్ష్మీ అమ్మవారిది, తులసి అమ్మవారిది, విష్ణుమూర్తిది, ఇవి ఏవైనా మనం చదువుకోవచ్చండి. ఈరోజు పూర్తయిన తర్వాత మనకి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత హారతి ఇచ్చి ఇంట్లో అందరూ హారతి తీసుకోవాలండి. చింతలు కూడా ఇంట్లో అందరూ వేసుకుంటే మంచిది, అందరికీ సకల శుభాలు కలుగుతాయి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం పైనుంచి కిందకి మొత్తం ఇవ్వాలండి. ఎందుకంటే కింద అడుగు భాగంలో వేళ్లల్లో పుణ్యతీర్థాలు ఉంటాయని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువై ఉంటారని, పై భాగంలో సర్వవేదాలు తులసిలో కొలువై ఉంటాయని, అందుకనే మనం తులసి అమ్మవారి దగ్గర పూజ చేస్తే సకల దేవతలకు చేసినట్లు అని చెప్తారు. అందుకని మనం హారతి ఇచ్చేటప్పుడు కింద నుంచి పైకి మొత్తము ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే తులసీకృత విష్ణుస్తుతి చదివితే చాలా మంచిదండి. ఓం నమో భగవతే తుభ్యం నారాయణ జగత్పతే కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర కంసారయే మహేశాయ కేశవాయ నమోస్తుతే హరయే నరసింహాయ శ్రీకాంతాయ నమో నమః నమో భక్తై కలభ్యాయ తర్గదూరాయతే నమః నమో వేదాంత వేద్యాయ విద్యా వేద్యాయతే నమః నమో నీలఘనశ్యామ తనవే ధృతమూర్తయే
రూపోరు రూపాయ నిరూపాయ నమో నమః పూజకాయ చ పూజ్యాయ పత్రపుష్పై ఫలై ప్రభో అభవాయ భవక్షేత్రే సుఖదక్క ప్రదాయ చ తవైవాహం సుఖకరాత్వంచమే ప్రభురీశ్వరి నమస్తూభ్యం 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 నమో హరేహ. హారతి ఇచ్చేటప్పుడు మనకి అమ్మవారి ఏదైనా చదువుకొని స్వామివారిది కానీ హారతి ఇచ్చుకోవాలండి. 9, 11, 21, 51 అట్లా అన్ని దీపాలు వెలిగించుకోండి. ఈరోజు పిండి దీపం కూడా శ్రేష్టము, ఉసిరి దీపాలు శ్రేష్టము, మట్టి దీపాలు శ్రేష్టమండి. ఎన్ని కుదిరితే అన్ని దీపాలు నిండుగా వెలిగించుకోవాలి. రోజు ఆవునేతితోటి దీపారాజన శ్రేష్టం అండి. ముందు రోజే మనము ఆవునేతిలో పువ్వొత్తులన్నీ నానబెట్టుకుంటే పిండి దీపాలు, ఉసిరి దీపాలు ప్రమిదలలో చక్కగా అప్పటికప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. పవిత్రమైన ఈరోజు చిన్న దీపమైనా సరే తులసి అమ్మవారి దగ్గర కానీ ఉసిరి దగ్గర కానీ పెడితే మనకి ఉన్న దోషాలన్నీ తొలగి మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయి. నాకు తెలిసింది మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. శక్తి కొలది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఈరోజు తులసి అమ్మవారి దగ్గర కానీ లేదా ఉసిరి దగ్గర కానీ 2 కలిపి పెట్టి చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. దీపం అన్నా పెట్టి తులసి సమేత లక్ష్మీ దామోదరులకు పూజ చేసుకొని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కార్తీక మాసంకి సంబంధించి నేను చేసిన వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.